చింతూరు అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉండే సింతూరు సంత. ఈ సంతలో అన్ని రకాల సరుకులు సరసమైన ధరలకు కొనుగోలు చేసేందుకు గిరిజనులకు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. మన్యంవాసులో సూపర్ బజార్లుగా ఉన్న వారపు సంత సందడి కనిపిస్తుంది. గిరిజన రైతులు తమ అటవీ వ్యవసాయ ఉత్పత్తులను వారపు సంతలో వర్తకులకు విక్రయించటం, అలా వచ్చిన డబ్బులతో అవసరమైన సరుకులు కొనుగోలు చేస్తుంటారు. అవసరమైన వస్తువులు, దుస్తులు, సామాగ్రిని వారపు సంతలోనే కొనుగోలు చేస్తారు. కొబ్బరికాయలు మొదలుకొని పిండి వంటలు, సరుకులు, దుస్తులు, చెప్పులు, కుండలు, వంట పాత్రలు, కోళ్ళు, మేకలు తదితరాలన్నీ కొనుగోలు చేస్తారు. సంతలో దుస్తులు కొనుక్కొని అక్కడే కుట్టించుకునేందుకు సైతం టైలర్లు అందుబాటులో ఉంటారు. సంతల్లో ఆయా సరుకులు విక్రయించే వర్తకులు జనవరి ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే అతిశయోక్తి కాదు. మైదాన ప్రాంతాల్లో సూపర్ బజార్లలో లభించేవన్నీ దాదాపుగా ఏజెన్సీ వారపు సంతలో లభిస్తాయి. దీంతో గిరిజనులు సంతలపైనే ఆధారపడుతుంటారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవితో ఉంటుంది. ఏం కావాలన్నా కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. అందుకే స్థానికులు సంతలు ఏర్పాటు చేసుకొని కావాల్సింది కొనుగోలు చేస్తూ ఉంటారు. సింతూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ గ్రామాన్ని ఈ మండలంతో సహా ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో చేర్చారు. ఆ తర్వాత 2022లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇది మండలంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కలిసింది. ఇది పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురి కాబోయే ఈ మండలం జూన్ 2014న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. సింతూరు మండల కేంద్రం కాగా జిల్లా కేంద్రం కాకినాడ, డివిజన్ కేంద్రం రంపచోడవరం. సింతూరు శబరి నది తీరాన గలదు. సింతూరు మండలం శబరి నదికి ఇరువైపులా ఆవరించి ఉంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల నుండి ప్రవహిస్తున్న శబరి నది ఈ మండల సరిహద్దున ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. శబరి నదికి సీలేరు ఉపనది. సీలేరు నది రాష్ట్రానికి అత్యధిక విద్యుత్తును అందించే జల విద్యుత్ కేంద్రాలైన మోతుగూడెం, సీలేరు, డొంకరాయిలో ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలు వేరు చేయొచ్చు. శబరితో కలిసి కోనవరం వద్ద భారతదేశంలో 2వ అతిపెద్ద నది. దక్షిణ గంగగా పిలువబడే గోదావరి నదిలో కలుస్తుంది. సింతూరు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులు NH 221, NH 41లకు జంక్షన్గా ఉంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భద్రాచలం, విజయవాడ, హైదరాబాదులే కాక ఛత్తీస్గఢ్, ఒరిస్సాలోని జగదల్పూర్, జైపూర్లకు పోవు రహదారులు కలిగి ఉండి ఆయా ప్రదేశములకు డైరెక్ట్ బస్సు సౌకర్యం కలిగి ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలు ఏమున్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రములైన భద్రాచలం, రాజమహేంద్రవరం, ప్రముఖ విహార పర్యాటక కేంద్రములైన పాపికొండలు, కోనసీమ, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, హైదరాబాదు, మణుగూరు, కొత్తగూడెం, మల్కనగిరిలు చింతూరుకు అందుబాటులో ఉన్నాయి. అంతేగాక మండలానికి అతి సమీపంలో అందమైన చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్డు, టైగర్ క్యాంపు, పాములూరు, పాలధార, జలతరంగిణి, పాపికొండలు, జాతీయ అభయ అరణ్యము, అల్లూరు సీతారామరాజు రక్షిత అటవీ ప్రాంతము, పొల్లూరు, కల్లేరు, సరుకుమామిడి జలపాతములు, మోతుగూడెం, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, డొంకరాయి, కొంటమూడు రాష్ట్రముల కూడలి ప్రాంతములు పర్యాటక కేంద్రములుగా బాసిల్లుతున్నాయి. మరి ఈ సింతూరు సంతని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు అనగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల నుంచి ఈ సంతకు గిరిజనేతరులు కూడా ఈ సంతకు వస్తారు. ఈ సంతలో వారికి కావలసిన సరుకులన్నీ కొనుగోలు చేసుకోవటం, మరి వారు తెచ్చిన అటవీ ఉత్పత్తులను ఇక్కడే అమ్ముకొని ఆ వచ్చిన సొమ్ముతో ఈ సరుకులను కొనుగోలు చేసి ఈ వారం అంతా వారికి సరిపడా సరుకులు తీసుకొని వెళ్తుంటారు. ఇక్కడ కూరగాయలు అయితే ఎటువంటి ఎరువులు వేయకుండా పండించిన పంటలు ఆ గిరిజనులు తెచ్చి అమ్ముతుంటారు.
అమ్మటమే కాదు అతి చౌకగా కూడా లభించడం ఉన్నాయి. సింతూరు సంతను చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ సంతకు వస్తుంటారు కనుక ప్రతి ఒక్కరూ ఈ సంతను. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి చూసిన వారు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.